కమల దళపతి నితిన్ నవీన్ సిన్హా రేపు రాష్ట్రానికి రానున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు వస్తున్న నితిన్ నవీన్కు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. శంషాబాద్లో రంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంతో పాటు మరో 9 జిల్లా కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించనున్న నితిన్ నవీన్ అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 3 కార్పొరేషన్ల పరిధిలోని బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి 3 రోజుల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోత్కిరణ్ అందిస్తారు. రాకేష్, కమల దళపతి నితిన్ నవీన్ సిన్హా రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం రేపు మధ్యాహ్నం 2:45 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. జాతీయ అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికేందుకైతే ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అయ్యాక 6 మాసాల లోపే రెండోసారి రాష్ట్రానికి వస్తున్న నితిన్ నవీన్ సిన్హాకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తుంది. తొలుత ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నితిన్ నవీన్ సిన్హా రెండోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈసారి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడంతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం. అయితే ప్రధానంగా పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా నితిన్ నవీన్ సిన్హా పర్యటన ఉండబోతుందని అయితే కాషాయ వర్గాలు చెప్తా ఉన్నాయి. 2:45 శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే రంగారెడ్డి రూరల్ జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్గా మరో 9 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా నితిన్ నవీన్ సిన్హా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించేటువంటి ఆ సమావేశంలో పాల్గొంటారు. విజయ్ సంకల్ప సమ్మేళనం పేరుతో బూత్ అధ్యక్షులు, బిఎల్ఏలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశం వేదికగా జాతీయ అధ్యక్షుడు కీలక ఉపన్యాసం చేస్తారని అయితే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూత్ అధ్యక్షులే ప్రధానం కాబట్టి ఏదైతే ప్రతి ఎన్నికల్లో బూత్ అధ్యక్షులు కష్టపడి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి అది బెంగాలే కానీ, బీహారే కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాదిన బూత్ అధ్యక్షుల పనితీరును బట్టే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణలో బూత్ అధ్యక్షులు బిఎల్ఏలు క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేయాలని అయితే దిశానిర్దేశించారు. అయితే ఏదైతే 3 కార్పొరేషన్ల పరిధికి సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు, ఏదైతే సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ సంబంధించినటువంటి 3 కార్పొరేషన్ సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు బిఎల్ఏలతో నితిన్ నవీన్ సిన్హా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు ప్రభుత్వాలు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై చేసినటువంటి సంక్షేమ పథకాలను లబ్ధిదారులను కలవటువంటి అంశాలన్నిటిపైన ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడే విధంగా జాతీయ అధ్యక్షుడి మార్గనిర్దేశం ఉండబోతుందని అయితే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అక్కడ ఏదైతే బూత్ అధ్యక్షుల సమావేశం ముగించుకున్న తర్వాత నేరుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపైన ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారం వచ్చేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడంతో పాటు ఎలాంటి కార్యక్రమంతో ముందుకెళ్లాలని కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఆ రోజు ముగిసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి టూరిజం ప్లాజాకి వెళ్ళి అక్కడ రాత్రి బస చేస్తారు. ఆ రోజు తొలి రోజు పర్యటన ముగించుకున్న తర్వాత మళ్ళీ 2వ రోజు గట్కేసర్ వరంగల్ వెళ్లే క్రమంలో గట్కేసర్లో వీబైట్ కళాశాలలో యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి యువజన కాన్క్లేవ్లో పాల్గొని ఏదైతే నరేంద్ర మోదీ ప్రవేశపెట్టినటువంటి ఆ సంక్షేమ పథకాలే కానీ యువతకు సాంకేతికతకు సంబంధించిన అనేక అంశాలను కూడా యువత విద్యార్థులతో పంచుకున్నారు. అయితే జెన్జీ అనేది ఇప్పుడు కీలకంగా ఉంది కాబట్టి జెన్జీతో సంబంధించినటువంటి ఆ విద్యార్థి యువతతో సమావేశమై భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగే విధంగా ఎలా ముందుకెళ్ళాలి, సాంకేతికతను ఎలా పట్టుకుని ముందుకెళ్ళాలి, నరేంద్ర మోదీ ఈ 12 నెలల్లో సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఎలా ముందుకెళ్తున్నారని కూడా ఒక నిర్దేశం చేస్తారు. అక్కడ నుంచి నేరుగా వరంగల్కు బయలుదేరి వెళ్తారు. వరంగల్లో ఏదైతే భద్రాల అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అశోక కన్వెన్షన్లో గిరిజన సంఘం సంబంధించిన ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా చర్చిస్తారు. వాళ్ళు
మరింత మెరుగైన జీవనం సాగించేందుకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం చేయాలనే అంశాలపైన కూడా వాళ్ళతోటి కులంకుశంగా చర్చిస్తారు. అది ముగిసిన తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బూత్ అధ్యక్షులతో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేసే విధంగా ఎట్లా పనిచేయాలనే పైన కూడా దిశానిర్దేశించారు. ఎందుకంటే ఇప్పటికే కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా ఎలాంటి కృషి చేయాలనే పైన ఒక దిశానిర్దేశం చేస్తారు. అది ముగించుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వస్తారు. మరుసటి రోజు ఏదైతే 30వ తేదీన పార్టీకి సంబంధించినటువంటి పరివార్ క్షేత్రతో సమావేశం అవుతారు. పరివార్ క్షేత్రకు సంబంధించినటువంటి బర్కత్పురంలో ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశం అనంతరం ఏదైతే గట్కేశ్వర్లో ఉన్నటువంటి రాక్ ఎన్కేల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలు నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాటు చేపట్టిన సంక్షేమ పథకం పైన వివరించనున్నారు. ఓవర్ టు స్టూడియో.